గత వీడియోలలో మనం సమితుల సమ్మేళనము మరియు సమితుల ఛేదనము గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం సమితుల్లో ఉండే మరొక పరిక్రియను గురించి నేర్చుకుందాం. అది రెండు సమితుల మధ్య భేదము. దీన్ని ఇంగ్లీష్లో డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటాము. ఈ పరిక్రియను గురించి అర్థం చేసుకోవడానికి రెండు సమితులను ఉదాహరణగా తీసుకుని ఈ విషయాన్ని గురించి చర్చిద్దాము. ఇప్పుడు ఏవైనా రెండు సమితులు ఏ మరియు బిలను తీసుకుని వాటి భేదమును కనుక్కుందాం. సమితి ఏలోని మూలకాలు 5, 3, 17, 12 మరియు 19. అలాగే సమితి బిలోని మూలకాలు 17, 19 మరియు 6. ఇక్కడ మనం ఈ సమితులకు ఉమ్మడి మూలకాలు ఉండేట్లు తీసుకున్నాం. ఎందుకంటే ఈ విధంగా తీసుకోవడం వలన ఈ పరిక్రియ గురించి మనం విపులంగా అర్థం చేసుకోగలం. అయితే ఈ సమితుల్లోని ఉమ్మడి మూలకాలు ఏమిటి? అవి 17 మరియు 19. సమితులు ఏ మరియు బిల భేదాన్ని ఈ విధంగా సూచిస్తాము. దీన్ని a-b అని చదువుతాము. డివిజన్ గుర్తును పోలి ఉన్న గుర్తును ఉపయోగించి దీన్ని ఈ విధంగా కూడా రాయవచ్చు. a-b అంటే సమితి ఏకు మాత్రమే చెంది సమితి బికు చెందకుండా ఉండే అన్ని మూలకాల సముదాయం. అయితే మీరు నన్ను అడగవచ్చు, a-bని ఎలా కనుక్కుంటాము అని. అందుకొరకు ముందుగా సమితి ఏతో మొదలు పెడదాం. ఈ సమితిలోని ప్రతి మూలకాన్ని తీసుకుని అది సమితి ఏలో మాత్రమే ఉందా లేక సమితి బిలో కూడా ఉన్నదా అని పరిశీలించవలసి ఉంటుంది. అది సమితి బిలో కూడా ఉంటే దాన్ని తొలగిస్తాం. సమితి ఏలో ఉన్న మొదటి మూలకము 5. ఇది సమితి బిలో కూడా ఉందా? లేదు. కాబట్టి తరువాత మూలకము 3ను పరిశీలిస్తాము. ఇది కూడా బిలో లేదు. ఆ తర్వాత ఉన్న మూలకము 17. ఇది బిలో ఉంది. కాబట్టి దీన్ని కొట్టివేస్తాము. ఇప్పుడు 12ను గురించి ఏమి పరిశీలించారు? ఇది సమితి బిలో ఉందా? లేదు. ఇప్పుడు చివరి మూలకము 19. ఇది సమితి బిలో కూడా ఉంది. కాబట్టి దీన్ని కొట్టివేస్తాము. ఇప్పుడు సమితి ఏలో కొట్టివేయగా మిగిలిన మూలకాలు ఏమిటి? అవి సంఖ్యలు 5, 3 మరియు 12. ఇవి సమితి a-bలోని మూలకాలు. అంటే సమితి ఏకు మాత్రమే చెంది సమితి బికు చెందకుండా ఉన్నటువంటి మూలకాలు. మనము ఈ పరిక్రియను మరింత విపులంగా అర్థం చేసుకోవడానికి వ్యంగ్యచిత్రాలను ఉపయోగించి చర్చిద్దాం. ముందుగా విశ్వసమితిని సూచించడానికి ఒక దీర్ఘచతురస్రమును గీద్దాం. తరువాత సమితి ఏను సూచించడానికి ఒక వృత్తాన్ని గీసి ఏలోని మూలకాలను ఆ వృత్తంలో ఉంచుదాం. అదేవిధంగా సమితి బిను సూచించడానికి మరొక వృత్తాన్ని గీసి బిలోని మూలకాలను ఆ వృత్తంలో ఉంచుదాం. ఇప్పుడు a-bను కనుక్కోవడానికి సమితి ఏను సూచిస్తున్న వృత్తము నుండి బికు కూడా చెందిన భాగాన్ని తొలగించాలి. అప్పుడు మిగిలే భాగము అంటే ఈ అడ్డుగీతలు ఉన్న ప్రాంతము a-bను సూచిస్తుంది. స్పష్టంగా మనము ఉమ్మడి భాగమైన a∩bను వృత్తం a నుంచి తొలగిస్తున్నాము. అందువలన a-b a-a∩b అవుతుంది. ఇప్పటి వరకు మనము a-bను ఎలా కనుక్కోవచ్చో నేర్చుకున్నాం. మీకు సహజంగా స్ఫురించే ప్రశ్న a-bకు విలోమము అంటే సమితుల భేదము b-aను కనుక్కోగలమా అని. మనము b-aను కూడా కనుక్కోగలము. దీన్ని ఈ విధంగా కూడా రాయవచ్చు. b-a అంటే సమితి బికు మాత్రమే చెంది సమితి ఏకు చెందినటువంటి అన్ని మూలకాల సముదాయము. దీన్ని కనుక్కోవడానికి ముందుగా సమితి బిని తీసుకుందాం. ఈ సమితిలోని మూలకాలలో సమితి ఏలో ఉన్న మూలకాలను తొలగిద్దాం. సమితి బిలోని మూలకాలు 17 మరియు 19 సమితి ఏలో కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని కొట్టివేస్తాము. ఇప్పుడు 6 మాత్రమే మిగిలి ఉన్నది. కాబట్టి b-aలో ఒకే ఒక మూలకము 6 ఉంటుంది. ఇప్పుడు వ్యంగ్యచిత్రాలను ఉపయోగించి b-a గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈసారి ముందుగా సమితి బిను ఈ వృత్తంలో సూచిద్దాము. అలాగే బిలోని మూలకాలను ఆ వృత్తంలో ఉంచుదాం. తరువాత సమితి ఏను సూచించడానికి మరొక వృత్తాన్ని గీద్దాము. దానిలో సమితి ఏలోని మూలకాలను ఉంచుతాం. ఇప్పుడు సమితి బిలో నుండి సమితి ఏలో కూడా ఉన్న మూలకాలను తీసివేద్దాం. అంటే సమితి బిను సూచించే వృత్తంలో నుండి సమితి ఏను సూచించే వృత్తానికి కూడా చెందిన భాగాన్ని తొలగిస్తున్నామన్నమాట. అప్పుడు ఇక్కడ నిలువుగా గీతలు గీసిన ఈ భాగము మిగులుతుంది. ఈ భాగము b-aను సూచిస్తుంది. పరిశీలిస్తే ఈ భాగము బిలో నుండి ఉమ్మడి ప్రాంతము a∩bను తొలగించగా ఈ నిలువు గీతల భాగం మిగులుతుంది. అది b-a. కాబట్టి b-a b-a∩b అవుతుంది. ఈ విధంగా రెండు సమితులు a మరియు bలను ఇచ్చినప్పుడు మనము a-b మరియు b-aలను కనుక్కోవచ్చు. ఇకపోతే మీరు మరొక ప్రశ్నను అడగవచ్చు.
అది సమితి ఏ నుండి ఏని తీసివేస్తే భేదము ఏ సమితి అని. ఇది ఒక సంఖ్య నుండి అదే సంఖ్యను తీసివేస్తే వచ్చే ఫలితం ఏమిటి అని అడిగినట్లు ఉంటుంది. మనము సమితి ఏని తీసుకుని సమితి ఏలో ఉన్న ప్రతిదాన్ని తీసివేస్తున్నాము. ముందుగా 5తో ప్రారంభిద్దాం. మూలకము 5 సమితి ఏలో ఉంది కాబట్టి మనం దాన్ని తీసివేస్తాం. తరువాత 3 ఉంది కానీ 3 సమితి ఏలో ఉంది కాబట్టి దాన్ని కూడా తీసివేస్తాం. ఈ విధంగా మనం ప్రతిదాన్ని తీసివేస్తాము. అప్పుడు మనకు ఒక ఖాళీ సమితి మిగిలి ఉంటుంది. స్పష్టంగా ఇది శూన్య సమితి. అంటే a - a అనేది శూన్య సమితి 5కి సమానము. ఈ వీడియోలో మనం రెండు సమితుల మధ్య భేదాన్ని కనుక్కోవడం నేర్చుకున్నాం. అదేవిధంగా ఏదైనా సమితి ఏకు a - a శూన్య సమితి అవుతుందని తెలుసుకుందాం. తదుపరి వీడియోలలో సమితి పరిక్రియల గురించి మరిన్ని విషయాలను, ముఖ్యంగా వాటిని ఒకదానితో మరొకదాన్ని ఏ విధంగా అనుసంధానం చేయవచ్చో నేర్చుకుందాం.